సీఎం రేవంత్ రెడ్డి రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరిశీలించారు. 1,00,000 మందితో సభ నిర్వహించేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని జగ్గారెడ్డి అన్నారు. స్థానిక నేతలతో కలిసి సభ గ్రాండ్ సక్సెస్ అయ్యేలా ప్లాన్ చేశామన్నారు. అటు సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ప్రధానులైన జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల విగ్రహాలను ఆవిష్కరిస్తారని వెల్లడించారు. సీఎం బహిరంగ సభకు సంగారెడ్డి నుంచే 50,000 మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అటు గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి కేసీఆర్ పాలనలో అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టి 1,05,00,000 మందికి కార్డులను ఇస్తోందన్నారు. అటు రేపు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనుండగా ఇందులో నకిలీలను రూపొందించకుండా నివారించేలా 9 రకాల ఆధునిక భద్రతా ఫీచర్లతో తయారు చేశారు. బ్యాంక్ నోట్లు, పాస్పోర్ట్లు వంటి అత్యంత భద్రత కలిగిన పత్రాల్లో ఉపయోగించే టెక్నాలజీని వినియోగించారు. పైన ఎడమ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుడివైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలను ముద్రించారు. రేషన్ కార్డు నెంబర్, కుటుంబ యజమాని పేరు, చౌక ధరల దుకాణం సంఖ్యతో పాటు గ్రామం, మండలం, జిల్లా, రేషన్ కార్డుదారు ఇంటి చిరునామా వివరాలున్నాయి. కుటుంబ యజమానిగా మహిళల పేర్లనే ముద్రించారు. సాంకేతికమైన పలు భద్రతా ఫీచర్లు జోడించడంతో ఈ కార్డును స్కాన్ చేయగానే లబ్ధిదారుల వివరాలు నిర్ధారణ కానున్నాయి. నేను సంగారెడ్డి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులు అందరు కూడా 40 నుంచి ఒక 50,000 మందిని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్కి తీసుకొచ్చే ఒక ఏర్పాటు. అధికారులు కూడా, జిల్లా కలెక్టర్ గారు కూడా లబ్ధిదారులను కూడా డాష్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, ఉత్తమ్ రెడ్డి గారి చేతుల మీదుగా, దామోదర్ వివేక్ గారి చేతుల మీదుగా మరి స్మార్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు కూడా మరి సంగారెడ్డి జిల్లా నుంచి మరి దాదాపు ఒక 20 నుంచి 30,000 మందిని వారు కూడా పార్టీ పరంగా సంగారెడ్డి నియోజకవర్గం, నేను మరి పార్టీ నాయకులు కూడా జిల్లా నుంచి వస్తున్నారు. మాతో పాటు గవర్నమెంట్ పరంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. మేము అనుకున్నాం 1,00,000 మందిని, మాకు అటు ఇటు 80,000 మంది 1,00,000 రీచ్ అవుతారు. ఇది కార్యక్రమం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.